థ్యాంక్ యూ సార్. దయచేసి ఆ చెట్ల మీద ఉన్న జాగ్రత్తగా ఉండండి. ఆ సౌండ్ దాని మీద దిగాలన్న ప్లేస్ సౌండ్ కట్ అవుతుంది, దయచేసి సహకరించాలి. ఇప్పుడు జనసేన అన్నమయ్య జిల్లా అధ్యక్షులు పెద్దలు ముబారక్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. వేదికను అలంకరించినటువంటి పెద్దలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులు, జనసేన పార్టీ కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మరియు వేదిక ముందున్నటువంటి రాజంపేట పార్లమెంట్ కు సంబంధించినటువంటి ప్రతి నియోజకవర్గ కుటుంబ సభ్యులు, తెలుగుదేశం వారికి, జనసేన పార్టీ కుటుంబ సభ్యులకు పేరు పేరున పాదాభివందనాలు తెలియజేసుకుంటూ నమస్కారములు తెలియజేసుకుంటున్నా. ముందుగా జనసేన పార్టీ అధినాయకులు పవన్ కళ్యాణ్ గారికి శిరసా వహించి నమస్కరించుకుంటున్నా. ఆయన తీసుకున్న నిర్ణయం ఏదున్నా ఈ రాష్ట్ర బాగోగుల కోసం అని చెప్పి మీ అందరి సభాముఖంగా తెలియజేసుకుంటూ, తెలుగుదేశంతో పొత్తు ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో అనూహ్య మార్పులు ఏర్పడ్డాయి. రాష్ట్రంలో విచిత్రమైనటువంటి పరిస్థితులు, 175కు 175 అన్నవాళ్ళు తోక ముడుచుకొని వెనక్కి వెళ్ళే పరిస్థితి కనపడుతోంది. ఈరోజు రాజంపేట పార్లమెంట్ లో కదిలిరా సమావేశానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి మీ అందరికీ, మరీ ముఖ్యంగా నా మైనారిటీ ముస్లిం సోదరులకి ఒకటే చెప్పబోతున్నా. గత ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నా మైనారిటీ ముస్లిం సోదరులకు చేసిన కార్యక్రమాలు అన్నో ఇన్నో చాలా ఘనంగా నిర్వహించుకున్నాం. ఇప్పుడున్న ప్రభుత్వం, मेरे मुसलमान भाइयों, मैं आप लोगों को मुखातिब करके एक बात बोलना चाहता हूं, जरा ध्यान से सुनिए, क्योंकि जो इन्होंने पाद यात्रा में 2019 इलेक्शन के अंदर इन्होंने जो वादा किया था कि मैं मुसलमान भाइयों को ये करूंगा वो करूंगा बोल के, इन्होंने कुछ नहीं किया. इन्होंने जो कुछ भी चंद्रबाबू नायडू ने किया था उसे खत्म करने की कोशिश कर रहे थे ये लोग. आज भी वापिस मुसलमानों की जरूरत आती है इनको, कौन भी गौर करना नहीं. इन्होंने अपने खानदान को, अपने घर वालों को कुछ नहीं कर सके तो इन्होंने स्टेट के लिए क्या कर दी. मैं एक ही बात बोलना चाहता हूँ, हम क्या मुझको फैसले लेने को चंद्रबाबु नायडू गारू पवन कल्याण गारी की गवर्नमेंट आने वाली है. चंद्रबाबु नायडू पवन कल्याण गारी की प्रजा ప్రభుత్వం వస్తుంది. ఆ ప్రజా ప్రభుత్వంలో అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని ప్రాంతాలకు సమన్వయం జరుగుతుంది. నా ముస్లిం సోదరులు ఒకటే ఆలోచించాలి, కళ్ళు మూసుకొని నిర్ణయాలు తీసుకోవద్దు. కళ్ళు మూసుకొని నిర్ణయాలు తీసుకొని 5 ఏళ్ల పాటు వెనక్కి వెళ్ళిపోయాం. అదే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం పట్ల మనమంతా చాలా సంతోషంగా ఉన్నాం. వీళ్ళిద్దరి నాయకత్వాన్ని బలపెట్టాలి. సార్, కడప జిల్లాలో దొంగలు పడ్డారు సార్, వైసీపీ దొంగలు పడ్డారు. రైల్వే కోడోర్ బరైటీస్ గనులను మాకుముడిగా దోచేస్తున్నారు. రాజంపేటలో ఇసుక మాఫియా, రాయచోటిలో భూదందాలు విపరీతంగా దోచేస్తున్నారు. ఈ దోచనకు దాగుడలకు అడ్డుకట్టు వేయాలంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రావాలి, ఖచ్చితంగా రావాలి. నారా చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. సార్, నా సామాజిక వర్గం ఈ 5 ఏళ్లలో ఈ ప్రభుత్వం చేత పూర్తిగా మోసపోయింది సార్. మీ మీద, పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకాలు పెట్టుకున్నాం. మా సామాజిక వర్గానికి మీరు కట్టించినటువంటి హజ్ హౌస్లు మూల పెట్టారు సార్ వీళ్ళంతా. మరి మన ప్రభుత్వం వస్తే హజ్ హౌస్లు, షాదీఖానాలు, దులాన్ పథకం, విదేశీ విద్య ఇవన్నీ మనం రివోక్ చేయాలి సార్. ఒక విషయం చెప్పి ముగిస్తున్నా. 2019లో పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా కంటెస్ట్ చేసి 40,000 ఓట్లు పైచీలకు ఈ రౌడీలకు ముందు ఎదురించి నిలబడి సంపాదించినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చారు.
పవన్ కళ్యాణ్ గారికి పాదాభివందనలు చేసుకుంటున్నా. అదేవిధంగా సార్, మైనార్టీలు ఎక్కువ ఉన్న రాజంపేట పార్లమెంట్ కు ఒక్కమారు మీరు కూడా పరిశీలించాలని, మీ ఆశీస్సులు కూడా మైనార్టీలకు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు పెద్దలందరికీ శిరసా వహించి నమస్కరించుకుంటూ జై తెలుగుదేశం, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం రావాలి. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలి, రావాలి. తెలుగుదేశం जनसेना पार्टी प्रभुत्व रावाले। अब अच्छे दिन आने वाले हैं, जगनमोहन रेड्डी साहब घर को जाने वाले हैं। अब अच्छे दिन आने वाले हैं, जगनमोहन रेड्डी साहब घर को जाने वाले हैं। चंद्रबाबू नायडू पवन कल्याण दोनों मिलकर यहाँ एक प्रजा प्रभुत्व बनाने वाले हैं। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू।